జూన్ 2 తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్ర చిహ్నం మార్పుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. రాష్ట్ర చిహ్నం మార్పుపై సర్కార్ కసరత్తు చేస్తోంది. వద్దని బీఆర్ఎస్ సమరానికి సై అంటోంది. రెండు పార్టీల మధ్య ఈ కొత్త అంశం నిప్పురాజేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో ముందుకెళుతోంది. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త నిర్ణయాలు తెరపైకి తెస్తోంది. ఇప్పుడు ఆ నిర్ణయాలే రాజకీయ రచ్చకు, చర్చకు కారణంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సంబరాలకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. అట్టహాసంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగిస్తున్నారనే ప్రచారం. ఇదే సమయంలో ఒక లోగో వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడలు ఉన్నాయనేది ముఖ్యమంత్రి వాదన. అందుకే కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తున్నారనే వాదన ఉంది. ఈ మధ్య వాహనాల రిజిస్ట్రేషన్లపై టీఎస్ ను తొలగించి టీజీగా మార్చారు. దానిపై పెద్దగా ప్రతిక్రియ వ్యక్తం కాలేదు. చిహ్నం మార్పుపై పోరాటాలకు సిద్ధమవుతోంది ప్రతిపక్ష పార్టీ. ఈ పరిణామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెంచాయి. కాకతీయ కళాతోరణం తీయొద్దని వరంగల్లో అక్కడి బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తే, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ ను సందర్శించి నిరసన తెలిపారు. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానాలు పంపారు. జూన్ 2న పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పును వ్యతిరేకిస్తూ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చే విధంగా ప్రసంగిస్తారనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో ఉంది. మరి ఈ పోటాపోటీ కార్యక్రమాలు, చిహ్నాలపై యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.